హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ రాహుల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్. సో స్ట్రోక్ లేదా పెరాలసిస్ అటాక్ అనేది మనము కామన్గా వింటూ ఉంటాము. సో ఈ స్ట్రోక్ వచ్చిన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే పేషెంట్స్కి సడన్గా మాట్లాడుతూ మాట తడబడ్డము, మూతి పక్కకు వంకరపోవడము, చెయ్యి కాలు పడిపోవడము, చేతులు ఎత్తడానికి కాళ్ళు నడవడానికి ఇబ్బంది అవడము, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పి పడిపోవడము, కొంతమందికి సడన్గా కళ్ళు తిరగడము, వామిటింగ్ అవ్వడము, అలానే విజన్ ప్రాబ్లమ్స్, చూపు సడన్గా తగ్గిపోవడము. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనము వచ్చినప్పుడు అది స్ట్రోక్ సిమ్టమ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఇట్లాంటి లక్షణాలు ఎవరికన్నా కనపడితే సో వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. సో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత మనం వెంటనే సిటీ స్కాన్ అనేది చేస్తామన్నమాట. సో ఈ సిటీ స్కాన్లో స్ట్రోక్ జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్ అని చూస్తూ ఉంటాం. సో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మన బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో ఎక్కడన్నా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము. సుమారుగా 70-80% మందికి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. హెమరేజిక్ స్ట్రోక్ అంటే మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఎప్పుడన్నా పగిలిపోయి అందులో నుంచి రక్తం లీక్ అయితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం అనమాట. అది ఒక 20-30% ఆఫ్ ద పీపుల్కి వస్తూ ఉంటుంది. సో ఈ స్ట్రోక్స్ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి వయస్సు, ఏజ్ మోర్ దాన్ 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ప్లస్ షుగర్, బీపీ ఇవి కంట్రోల్ లేకపోయినా, కొలెస్ట్రాల్, అట్లా కొన్నిసార్లు ఫ్యామిలీలో కూడా స్ట్రోక్స్ ఉన్నా కానీ ఇట్లాంటి వాళ్ళ పేషెంట్స్కి మనము స్ట్రోక్స్ అనేటివి చూస్తూ ఉంటాం. సో ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి తీసుకొస్తే అప్పుడు సిటీ స్కాన్ చేసి ఫస్ట్ అది హెమరేజ్ అయిందా, అంటే రక్తం లీక్ అయిందా బ్రెయిన్లో, లేదా బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోయిందా, ఈ రెండిట్లో ఏదైందనేది మనము సిటీ స్కాన్ ద్వారా తెలుసుకుంటాము. సో సిటీ స్కాన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ 4.5 hours అంటే ఈ సిమ్టమ్స్ మొదలైన 4.5 గంటల వరకు దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటాము. సో ఈ గోల్డెన్ పీరియడ్లో మనము హాస్పిటల్కి పేషెంట్ని తీసుకోగలిగితే అప్పుడు మనం పేషెంట్ని అబ్జర్వ్ చేసి థ్రాంబోలైసిస్ అంటే ఈ రక్తం గడ్డ కట్టింది ఏదైతే ఉందో బ్లడ్ వెజల్స్లో దాన్ని కరిగించడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆల్టెప్లేస్, టెనెక్టెప్లేస్ అని ఇట్లాంటి ఇంజెక్షన్స్ చూసి అవి ఇంజెక్షన్స్ ఇస్తే ఆ రక్తాన్ని మన రక్తం గడ్డ కట్టిన దాన్ని మనము క్లియర్ చేయొచ్చు. దాంతోపాటు అది చేసినప్పుడే ఆ మేజర్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా లేదా అనే దానికి సిటీ యాంజియోగ్రామ్ అనేది ఒకటి చేస్తామన్నమాట. సో ఎంఆర్ యాంజియోగ్రామ్ కానీ సిటీ యాంజియోగ్రామ్ చేసి మేజర్ బ్లడ్ వెజల్ ఏదన్నా బ్లాక్ ఉంది అని తెలిస్తే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఒక యాంజియోగ్రామ్ చేసి ఒక గైడ్ వైర్ పంపించి అక్కడ ఉన్న మేజర్ క్లాట్ని అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకొని తీసేస్తారనమాట. సో బ్లడ్ సప్లై అనేది మళ్ళీ మనకు రీస్టోర్ అవుతుంది ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి. సో ఈ ప్రొసీజర్ అంతా మనకు ఫస్ట్ ఇంజెక్షన్ ఇవ్వడానికైతే ఫస్ట్ 4.5 hours గోల్డెన్ పీరియడ్. సో ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ చేయాలంటే 6 to 24 hours వరకు పేషెంట్ కండిషన్ బట్టి దాన్ని బట్టి చేస్తూ ఉంటారు అన్నమాట. సో అదర్ టైప్ ఆఫ్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ వస్తే మనకు బేసిక్గా బీపీ కంట్రోల్, అలానే లోపల బ్లడ్ క్లాట్ ఎంత సైజ్ ఉంది, పేషెంట్ కండిషన్ ఎలా ఉందనే దాన్ని బట్టి తల లోపల ప్రెషర్ తగ్గించే ఇంజెక్షన్స్, అలానే ఐసీయూ కేర్ ఇస్తూ ఒకవేళ బ్లీడింగ్ పెద్దగా ఉంటే దాన్ని సర్జికల్ రిమూవల్ చేయడం, ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ ఏదైనా స్ట్రోక్ పక్షవాతం సిమ్టమ్స్ వెంటనే కనపడితే వెంటనే మనము హాస్పిటల్కి తీసుకొచ్చి సో ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ అయిందో తెలుసుకొని దాన్ని బట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పేషెంట్ ఫంక్షనల్ రికవరీ అంటే పక్షవాతం నుంచి రికవర్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ శ్రావణి హాస్పిటల్లో వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్, సిటీ స్కాన్, సిటీ యాంజియో, అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ క్యాత్ ల్యాబ్ ఉంది. సో మనం ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ని ఈ విండో పీరియడ్లో ఎవరైతే వచ్చారో వాటికి మైనర్ స్ట్రోక్ అయితే థ్రాంబోలైసిస్ అంటే రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లాంటి పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యారు. దాంతోపాటు మేజర్ బ్లడ్ వెజల్స్ అంటే బ్రెయిన్కి వెళ్ళే మేజర్ బ్లడ్ వెజల్స్ ఎప్పుడన్నా బ్లాక్ అవుతే అట్లాంటి పేషెంట్స్ కూడా మనము థ్రాంబోలైసిస్ చేసి దాని తర్వాత యాంజియోగ్రామ్ చేసి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఆ క్లాట్ని తీయడం అనేది జరిగింది. సో అటువంటి పేషెంట్స్ కూడా మంచి రికవరీ వచ్చి వాళ్ళు ఇంటికి అనేది వెళ్ళడం జరిగింది అనమాట. సో ఈ పెరాలసిస్ లేదా స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు సో వెంటనే హాస్పిటల్కి వచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలానే మనకి శ్రావణి హాస్పిటల్స్లో వీ హ్యావ్ వెరీ గుడ్ క్రిటికల్ కేర్ అండ్ ఐసీయూ టీమ్, ఇంటర్ డిపార్ట్మెంటల్ సపోర్ట్.
సో ఇవన్నీ ఉండడం వల్ల వీ హ్యాడ్ గుడ్ అవుట్కమ్స్ ఇన్ పేషెంట్స్ హూమ్ వీ డిడ్ థ్రాంబోలైసిస్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ. సో ఇక్కడ మనము పేషెంట్స్కి వీ ట్రీట్ విత్ కంపాషనేట్ కేర్ అండ్ ఆల్సో ఎట్ రీజనబుల్ అండ్ ఎకనామికల్ ప్రైజెస్. సో థ్యాంక్ యూ.